ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి భారత అండర్-19 జట్టు మొదట ఫైనల్ చేరగా, రసవత్రంగా సాగిన రెండో సెమీఫైనల్లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియా అండర్-19 జట్టు ఫైనల్స్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఆదివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ ద్వారా ఈ ఏడాది అండర్-19 ప్రపంచ ఛాంపియన్ ఎవరో తేలనుంది. ఆశ్చర్యంగా రెండు సెమీఫైనల్ మ్యాచ్లు ఒకే రీతిలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. భారత యువకుల జట్టు దక్షిణాఫ్రికాపై మొదట వెనుకబడినా తర్వాత పుంజుకుని కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ వీరోచితంగా ఆడడంతో భారత జట్టు సఫారీ జట్టుపై ఘన విజయం సాధించింది. మరోపక్క ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్పై ఓటమి అంచుల నుంచి తేరుకుని అద్భుతంగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్లో బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనగా డిపెండింగ్ ఛాంపియన్ భారత్ జట్టే ఫేవరెట్ అంటున్నారు విశ్లేషకులు. క్రికెట్ అభిమానులంతా ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడితే బాగుండేదని కోరుకున్న ఆసీస్ అందరి అంచనాలను తారుమారు చేసి ఫైనల్లో భారత్ జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో విజేతగా ఎవరు నిలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.